వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందంటూ ఇవాళ అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్మిక రైతు సంఘాలు, సిపిఐ, సిపిఎం సహా అనుబంధ సంఘాలన్నీ ఇవాళ రోడ్డెక్కాయి. నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించాయి. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా వారు ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులకు, రైతులకు న్యాయం చేయకుండా వారిని ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి దిగజార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. కార్మికులు ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న చట్టాలను రద్దు చేసే విధంగా మోదీ నిర్ణయాలు ఉన్నాయన్నారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చే కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి నల్ల చట్టాలను రద్దు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను కొనసాగిస్తూ వారికి మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు, రైతులు ఈరోజు మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి కార్మికులకు వ్యతిరేకంగా, రైతాంగానికి వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయాలు చేసుకుంది. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతాంగం, లక్షలాది మంది రైతాంగం ఈరోజు ఆత్మహత్యలు అవుతున్నారు. వ్యవసాయాన్ని మేము చేయలేమని చెప్తున్నారు రైతులు. వ్యవసాయాన్ని మేము వదిలిపెట్టామని చెప్తున్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో వేసే వేరుశనగ ఈరోజు 10 వందల ఎకరాల్లో కూడా వేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దేనికి కారణం? ఈరోజు రైతులు అప్పులు కావడం, గిట్టుబాటు ధర లేకపోవడం. అదేవిధంగానే ఢిల్లీ దగ్గర 375 రోజులు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం సందర్భంగా ప్రధానమంత్రి గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినాడు. కల్పించాలని మేము ఒక డిమాండ్ను ఈరోజు ప్రధానంగా కోరుతా ఉన్నాం రైతాంగాన్ని. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఈరోజు ఉపాధిని బడ్జెట్లో తగ్గించడం జరిగింది. వ్యవసాయ కూలీలకు 200 రోజులు పని కల్పించాలి. అదేవిధంగా 600 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయ కూలీలకు కూడా కోరుతా ఉన్నాం. కార్మిక సంఘాలకు సంబంధించి ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కోరుతున్నాం. ఈరోజు మోడీ కార్మిక చట్టాలను రక్తార్పణం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు 1926లో ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏర్పడింది. మరి 52లో బోనస్ యాక్ట్ వచ్చింది, కనీస వేతన చట్టం వచ్చింది, పిఎఫ్ వచ్చింది. వీటన్నిటినీ ఈరోజు రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో ఆమోదించింది. ఈరోజు కోట్లాది మంది కార్మిక వర్గం మీద మెడ మీద మోడీ కత్తి ఈరోజు 4 కోట్లు పెట్టి ఈరోజు రద్దు చేయడం జరిగింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని కోరుతున్నాం. అదేవిధంగానే ఈరోజు కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మోడీ వ్యవహరిస్తున్నాడు. రైతాంగం ఈరోజు 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా 3% భూమికి కూడా సాగునీళ్లు లేని పరిస్థితుంది. అందుకనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం తరఫున, రైతాంగం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికోసం ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. దీని తర్వాత దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని కిసాన్ సంఘాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ ఒక ప్రధానమంత్రికి ఈరోజు మూడోసారి వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఒక హెచ్చరిక చేయడానికి ఈరోజు ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది. దేశంలో పనిచేస్తున్నటువంటి, సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వివోఏలు, ఈ స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనం, అదేవిధంగా కార్మిక చట్టాలు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా ఈ డిమాండ్స్తో చేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ విధానాల్లో మార్పు రాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు, ఈ దేశానికి సంపద సృష్టించి ఇచ్చేటువంటి కార్మికుడు కష్టాల్లో ఉన్నారు. మరి అనేక దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను తుంగలో దొక్కడంలో, అదేవిధంగా దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుని కుదేలు చేసి నడ్డి విరచడంలో ఈరోజు మోడీ ప్రభుత్వం ముందంజలో ఉంది. అందులో భాగంగానే ఈరోజు రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు తీసుకొని రావడంలో, కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని రద్దు చేయడంలో ముందుకు పోతా ఉంది. ప్రధానంగా ఎవరైతే కేవలం 1% ఈ దేశంలో ఉన్నటువంటి అపర కుబేరులకి ఒత్తాసు పలుకుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 99% ప్రజల్ని మరి రోడ్డు పాలు చేసేటువంటి ఒక బృహత్ ప్రణాళికను రూపొందిస్తుంది. అందుకే కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ముక్తకంఠంతో రోడ్ల మీదకి వస్తాను. దేశ ప్రజల్ని చైతన్యవంతం చేసే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా 500 జిల్లా కలెక్టర్ కార్యాలయాల
మరి ముందు ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి. అదేవిధంగా రైతులకు ఇచ్చిన ఏదో చట్టం చేస్తానన్నారు, కనీసం మద్దతు ధర వచ్చే విధంగా గిట్టుబాటు ధరలకు ప్రత్యేక చట్టం చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అది కూడా చేయలేదు. ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మరి ఏఐటీసీగా ఇతర కార్మిక సంఘాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది ఒక హెచ్చరిక. మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా మరి నరేంద్ర మోడీకి మడుగులుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం. మరి ఎవరైతే కార్మికులకి ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు సక్రమంగా ఇవ్వకపోతే మరి దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు అప్పుల భారం మోయలేక రైతన్నలు పంట పొలాల్లో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ఈవేళ మరి కనీసం మద్దతు ధర చట్టాన్ని చేస్తామనేసి మరి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని అమలుపరచాలని, అదేవిధంగా ఇవాళ ఈ దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని, రైతాంగంకు ఉన్నటువంటి అన్ని రకాల అప్పులను రద్దు చేయాలనేసి, అదేవిధంగా కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలని వెనక్కి తీసుకోవాలనేసి ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 29 రాష్ట్రాల్లో కలెక్టరేట్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం అంతా కూడా భారం అవుతా ఉంది. వ్యవసాయం అంతా కూడా వదిలిపెట్టిపోతూ ఉన్నారు. అన్నదాతల అప్పులు భారం మోపి వేళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రైతాంగాన్ని అప్పులు రద్దు చేయమంటే కార్పొరేట్ కంపెనీలకు ఉన్నటువంటి కోట్లాది రూపాయల అప్పులు రద్దు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో రైతులకు ఉండేది కేవలం 18 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయి. కానీ కార్పొరేట్ కంపెనీలకు 21 లక్షల కోట్ల అప్పులు చేసిన నరేంద్ర మోడీ, మాఫీ చేసిన నరేంద్ర మోడీ రైతాంగ అప్పులు మాఫీ చేయడంలో అతనికి చేతులు రావడం లేదు. అందుకోసమే ఈవేళ ఈ దేశంలో రైతాంగం దివాలా తీస్తూ ఉంది. అందుకోసమే ఈవేళ రైతాంగానికి కనీసం మద్దతు ధర ప్రకటించాలి. రైతుల అప్పులన్నీ కూడా మాఫీ చేయాలి. రైతులు క్రిమి సంహారం మందులు ఇవన్నీ కూడా కల్తీ అవుతూ ఉన్నాయి. అవన్నీ అరికట్టాలనేసి ఈరోజు రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని, అదేవిధంగా కార్మికులను ఈ దేశంలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఎవరైనా విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకొని వచ్చారు. ఆ విద్యుత్ సంస్కరణ బిల్లులో గోల్మాల్ జరుగుతూ ఉంది. మరోపక్క వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. దీనికోసమే తక్షణమే అవన్నీ కూడా రద్దు చేయాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.